నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లా నంద్యాల పింఛన్ 3000 పెంచడంతో అవ్వాతాతల కళ్లల్లో ఆనందం. లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. కొత్తగా పెంచిన మొత్తంతో కలిపి 3000 రూపాయల చొప్పున ఈ నెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రతి నెలా ఇచ్చే 2750 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి 1 నుంచి 3000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు పింఛన్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 7118 మంది లబ్ధిదారులకు నేడు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వాలంటీర్లు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రోజులు మారాయి. అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. ఎలక్షన్ల కంటే 2 నెలల ముందుగా 1000 రూపాయలు ఉండింది, దగ్గరకు వచ్చినాక 2000. సో మన జగన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు ఈ పెన్షన్ పెంచుకుంటూ 3000 చేస్తామని మాట ఇచ్చారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప ఎవరు వచ్చినా మీరు ఓటీపీ ఇవ్వకూడదు. అలా పిలిస్తే మీకు ఇబ్బంది పెడతారు. మీకు రకరకాలు చెప్తాను. నీకు 4000 ఇస్తామమ్మా, నీకు గతం ప్రభుత్వం బై ఎలక్షన్ అదే చెప్పారు. పసుపు కుంకుమ ఇస్తాము, ఇల్లు ఇస్తాము, నీ నెంబర్ అయిపోయిందమ్మా. నాకు తెలిసి మా ఊర్లోనే 100 నుంచి 150 మందికి ఆ రోజు ఇప్పించడం జరిగింది. అంటే 50 రూపాయలు 100 రూపాయలు, అప్పుడు 50 రూపాయలు ఇవన్నీ కూడా గవర్నమెంట్లు ఇవ్వలేకుండా ఉన్నాయి. అప్పుడు ఎవరైనా పింఛన్ కావాలంటే సరిపోవాల్సిందే కంపల్సరీ. ఆ విధంగా తీసుకుంటూ పోతే ఆ విధంగా ఇప్పుడు శిల్పవాడి రాజశేఖర్ అప్పుడు ఎన్ని పింఛన్లు కావాలంటే ఇన్ని పింఛన్లు మనకు శాంక్షన్ చేయడం తెచ్చుకోవాలా వాళ్ళ ఇళ్ళకాడికి తిరిగి కానీ అదే శిల్పం అనేది అప్పుడు ప్రశ్న చేతులు ఎత్తండి, ఒక బిల్డింగ్ కావాలన్నా చేతులు ఎత్తండి, ఎంతమంది కావాలి నేను తీసుకోవాలి చెప్తా. కానీ ఆ వ్యవస్థ అట్లనే కొనసాగించుకుంటూ వచ్చింది. ఈరోజు 2019 ఎన్నికలప్పుడు ఊరూరు తిరిగినప్పుడు పెన్షన్ని 3000 చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం హామీ ఇస్తే మర్చిపోడు, మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పేసి ఏదైతే నమ్మకంతో మీరందరూ కూడా జగనన్నని ఆశీర్వదించారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసుకున్నామని చెప్పేసి చాలా గర్వంతో తెలియజేస్తున్నాను.